ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు. చరిత్రలోని డస్ట్ బిన్లో చేరిపోయాడు. 6 అడుగుల దేహాన్ని గోతంలో కట్టేసి సముద్రంలోకి విసిరేశారు. 40 నిమిషాలు, కేవలం 40 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయింది. మినిట్ టు మినిట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వైట్ హౌస్కి చేరిపోయింది. ఎలా సాధ్యమైంది? ఆపరేషన్ ఒసామాకు అమెరికా బలగాలు వినియోగించిన టెక్నాలజీ వల్లే ఇది సాధ్యపడింది. మే 2, 2011 అర్ధరాత్రి 1 గంట దాటుతోంది. వైట్ హౌస్ లోని సిచ్యువేషన్ రూమ్ అంతా టెన్షన్. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ. అదే సమయంలో చారిత్రక అబొట్టాబాద్ లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీకి 100 అడుగుల దూరంలో ఆపరేషన్ బిన్ లాడెన్ స్టార్ట్ అయింది. అమెరికా చరిత్రలోనే స్పెక్టాక్యులర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నడుస్తోంది. అమెరికా స్పై విమానాలు లాడెన్ డెన్ పై అటాక్ చేశాయి. లోపలికి వెళ్లిన లాడెన్ ను లొంగిపోవాలని సూచించాయి. అయినప్పటికీ లాడెన్ ప్రతిఘటించాడు. ఆయన అనుచరులు అమెరికా దళాలపై గ్రెనేడ్లు విసిరారు. వెంటనే అమెరికన్ కమాండోలు ప్రతిదాడి చేశాయి. మెరుపు వేగంతో వారిని మట్టుబెట్టాయి. ఫటాఫట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్రపంచాన్ని గడగడలాడించిన లాడెన్ అరేబియన్ సముద్రంలో జీవోత్సవంలా మిగిలిపోయాడు. అమెరికన్ విమానాలు లాడెన్ డెన్ పై అటాక్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అటు వైట్ హౌస్ లో క్షణక్షణం ఉత్కంఠ కొనసాగింది. అంతా సైలెన్స్. అధ్యక్షుడు ఒబామా, హిల్లరీ క్లింటన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టామ్ డానిల్టన్, కౌంటర్ టెర్రరిజం అడ్వైజర్ జాన్ బ్రెన్నన్ సిచ్యువేషన్ రూమ్ లో లైవ్ లో చూస్తున్నారు. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఒబామా ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. అటు హిల్లరీ క్లింటన్ నోటిని చేత్తో అడ్డు పెట్టుకుని మరీ ఆపరేషన్ ను లైవ్ లో చూశారు. నేవీ సీల్స్ వేసుకుని హెడ్ క్యాప్ పై ఉన్న కెమెరా ఆపరేషన్ లోని ప్రతి మూమెంట్ ను క్యాప్చర్ చేసి వైట్ హౌస్ కు ట్రాన్స్మిట్ చేశాయి. ఈ విజువల్స్ నే ఒబామా టీం బిగ్ స్క్రీన్ పై లైవ్ లో చూసింది. ఆపరేషన్ పూర్తయ్యాక ఒబామా తన టీం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు. ఈ ఫోటోలను వైట్ హౌస్ అధికారికంగా రిలీజ్ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డా అని మరోసారి రుజువైంది. ఇన్నాళ్లు లాడెన్ ఎక్కడున్నాడో తెలియదని బొంకిన పాకిస్తాన్కు యుఎస్ చర్య మింగుడు పడట్లేదు. అటు భారత్ మాత్రం పాక్ ఇకనైనా ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ చెప్పి ముంబై దాడులకు పాల్పడ్డ వారిని అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఉగ్రవాది హతం. ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సాహాలు. కొన్నేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమయ్యాడన్న వార్త అమెరికానే కాదు, భారత్ సహా ఎన్నో దేశాలకు సంతోషం కలిగించింది. ఉగ్రవాదంపై పోరులో ఇది కీలక మలుపంటున్నారు భారత ప్రధాని మన్మోహన్. కొత్త ప్రశ్నలు. పాక్ పై బాణాలు ఎక్కుపెట్టిన భారత్. ఒసామా అయితే హతమయ్యాడు కానీ ఉగ్రవాదంపై పోరులో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా పోరాటం తమ దేశంపై దాడులకు పాల్పడ్డ వారిపైనే ఉంటుందా, మొత్తం ఉగ్రవాదంపై ఉంటుందా అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ముంబై దాడులు పాక్ కేంద్రంగా జరిగినవే. ముంబై సహా అనేక చోట్ల దాడులకు సూత్రధారులు దావుద్ ఇబ్రహీం, అజర్ మసూద్లు పాక్ లోనే తలదాచుకున్నారు. ఉగ్రవాదుల సంరక్షణ కేంద్రం పాక్. టెర్రరిస్టులకు పాక్ మద్దతు. ఐఎస్ఐ అండదండలు. హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ ఈ రెండే కాదు, అనేక ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. వాటికి ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇది భారత్కి కాదు, యావత్ ప్రపంచానికే హానికరమంటున్నారు హోంమంత్రి చిదంబరం. పాకిస్తాన్ ఉగ్రవాదుల సంరక్షణ కేంద్రంగా మారిందనడానికి ఇంతకన్నా ఇంకేం ఆధారాలు కావాలని ప్రశ్నిస్తున్నారు. దాడులకు పాల్పడేది ఏ సంస్థ అయినా చివరికి దాని స్థావరం పాకిస్తాన్ లో ఉంటుందని లాడెన్ మరణంతో మరోసారి స్పష్టమైందని చెప్తున్నారు. భారత్ లో దాడులకు కారకులైన దావుద్ ఇబ్రహీం, మసూద్ అజర్లను వెంటనే అప్పగించాలన్నది చిదంబరం డిమాండ్. వారికి కూడా శిక్ష పడాలని అంటున్నారు.
ఉగ్రవాదులు ఏ దేశంపై దాడులు చేసినా మొత్తం ప్రపంచమంతా ఏకమై పోరాడాలని కోరుతున్నాయి కాంగ్రెస్, బీజేపీ. चाहे अल-कायदा हो, चाहे लश्कर-ए-तैयबा हो, इन सब में जो संबंध हैं वो बहुत ही नजदीक है. ओसामा बिन लादेन अंतर्राष्ट्रीय और जिहादी आतंकवाद के सबसे खतरनाक चेहरे थे, जिनके इरादे और निर्देश में हजारों निर्दोष लोगों की हत्याएं हुई. उनका मारा जाना एक सही संकेत देता है. మరోవైపు లాడెన్ మరణంతో అల్-ఖైదా ప్రతీకార చర్యలకు పాల్పడే ప్రమాదముందన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. దీంతో భారత్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. టీవీ9 స్టూడియోలో మాజీ కేంద్ర హోంశాఖ సెక్రటరీ పద్మనాభయ్య, అలానే డాక్టర్ కన్నెగంటి రమేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓయూ అడ్వాన్స్ సెంటర్ ఫర్ అమెరికన్ స్టడీస్, ఒబామా ఆపరేషన్ గురించి మనతో మాట్లాడేందుకున్నారు. ఒక చిన్న మాజీ కేంద్ర హోంశాఖ సెక్రటరీ పద్మనాభయ్య టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ రిటైర్ అయిన తర్వాత కూడా ప్రైమ్ మినిస్టర్కి నార్త్ ఈస్ట్కి సంబంధించి ఆయన అడ్వైజర్గా పనిచేశారు. పద్మనాభయ్య గారు, ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ని అమెరికా మట్టుబెట్టింది. ఒబామా చేసిన ఈ ఆపరేషన్ని భారత్ ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్ అండి. చాలా ప్రిసైజ్గా చేశారు వాళ్ళు. 7 years దే హ్యావ్ బీన్ ఫాలోయింగ్. అది ఇట్స్ టెర్రరిజంకి ఒక పెద్ద దెబ్బ ఇది, నో డౌట్ ఆన్ దాట్. కానీ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, మీరు అన్నట్టు మరి ఇంకోసారి పాకిస్తాన్ ఈజ్ టెర్రరిజంకి అడ్డా అని చెప్పేసి, టెర్రరిజం యొక్క జన్మస్థానం అది. అది అక్కడ దట్ ఈస్ ది ఎపీ సెంటర్ ఫర్ టెర్రరిజం అని ఇంకోసారి ప్రూవ్ అయింది. కానీ ఎన్ని మాటలు ప్రూవ్ అవ్వాలా? ఇది ఒకసారి కాదు, ఇది 10th టైం దట్ ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్. సో దీని గురించి ఇండియా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు అమెరికా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ నౌ టు డిస్కస్ రాదర్ దాన్ ది ఆపరేషన్ ఇట్ సెల్ఫ్. ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, వండర్ఫుల్ ఆపరేషన్. అండ్ ఇమీడియట్ ఇంపాక్ట్ ఏమవుతుంది అది కూడా కొంచెం ఆలోచించవచ్చు. ఒకటి ఏమిటంటే, టెర్రరిజం పెద్ద దెబ్బ తగిలినా కూడా దెర్ కుడ్ బి రియాక్షన్స్ ఫ్రమ్ దీస్ పీపుల్. ఎందుకంటే ఈ ఒసామా బిన్ లాడెన్ వాజ్ అన్ ఐడియాలగ్, he was an inspiration, spurti ఆ మూమెంట్ కి. బట్ ఆపరేషనల్లీ he was not in charge really of operations. there were తత్మావులు ఉన్నారు ఇంకా ఆపరేషన్స్ చేస్తున్నాం. తర్వాత ఇది ఇట్ హెస్ బికమ్ ఏ డీసెంట్రలైజ్ దిస్ వన్. ఒక స్టేట్లో ఉన్నది కాదు. ఒసామా పక్కన ఒక సెంట్రల్ కమాండ్, దాని నుంచి ఒక ఆర్గనైజేషన్ అలా ఏం లేదు. ఇట్స్ అ లూజ్ అవుట్ఫిట్ విత్ సో మెనీ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ ఇన్ వేరియస్ ప్లేసెస్. అందువల్ల ఈయన పోయినా కూడా అదర్ పీపుల్ వుడ్ ట్రై టు కంటిన్యూ దిస్, ఇది కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల అది ఒకటి మనం గుర్తులో పెట్టుకోవాలి. సో బిన్ లాడెన్ తోటి అల్ ఖైదా చచ్చిపోలేదు, ఇంకా ప్రపంచం మొత్తం మీద బిన్ లాడెన్ స్థాపించిన అల్ ఖైదా అది ఆయన స్ఫూర్తిదాయకుడు, దానికి ఇన్స్పిరేషన్ అది. బట్ ఆపరేషనల్ పీపుల్ చాలా మంది ఉన్నారు వాళ్ళు, అందులో ఒక లీడర్షిప్ రావచ్చు ఇంకా. అందువల్ల ఇది ఎండ్ అయిపోయింది అని అనుకోవటం అది చాలా తప్పు. సెకండ్ థింగ్ ఈజ్ ఐ వాంటెడ్ టు మెన్షన్, ఇప్పుడు మీరు మరోసారి ప్రూవ్ అయిందని చెప్పేసి మీ యువర్ టిక్కర్ షోస్ దట్, అది కరెక్టే. అది కానీ అమెరికా ఈ విషయం రియలైజ్ చేసి ఏమిటి చేస్తుంది? బికాజ్ అమెరికా యొక్క రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫర్ అస్. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, బాంబే బాంబ్ బ్లాస్ట్ అయినాయి 1992-93 డిసెంబర్లో. అప్పుడు వీళ్ళ ఉపయోగించిన గ్రెనేడ్స్ దే వర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్. ఆ ప్రూఫ్ మనం ప్రపంచాన్ని అందరికీ చెప్పాం, ప్రతి వాళ్ళకి చెప్తూ అమెరికా వాళ్ళకి కూడా చెప్తే, వాళ్ళు ఏం చేశారంటే మనని 2001 సెప్టెంబర్ వరకు మనం చెప్పింది ఒక్క విషయం కూడా వాళ్ళు నమ్మలేదు. నమ్మకుండా అది మీరు పడండి, మీ బాధ ఏదో తో మాదని చెప్పేసి వాళ్ళు దే వెంట్ ఆన్ సపోర్టింగ్ పాకిస్తాన్. ఓకే, ఎప్పుడైతే సెప్టెంబర్ 11 ఇదైందో అప్పుడు కొంచెం, సో దెన్ దే రియలైజ్డ్ దట్ దేర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ వాట్ వీ వర్ సేయింగ్. వీళ్ళకి ప్రూఫ్స్ మేము ఇంకంతకంటే పెద్ద ప్రూఫ్ ఉండదు. ఎందుకంటే ఈ గ్రెనేడ్స్ మీద వాటి స్టాంప్ ఉంది. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఒక్క చోటే తయారవ్వగలదు అది.